అందరికీ నమస్తే, శుభోదయం, గుడ్ మార్నింగ్. నేను మీ కాకినాడ అప్పన్న, బేకం ఎల్ఎల్బి, లా ఇన్ పిహెచ్డి, వర్కింగ్ గవర్నమెంట్ నిజామాబాద్ కాలేజ్. I am All India Illegal Process President and Legal Advisor and Affairs and National All India Dignity of the Union as President. ఈరోజు తేదీ 11-6-2024. టుడే డేట్ ఆన్ 11-6-2024. ఈరోజు మన టాపిక్ వ్యవస్థలోకి రాజకీయ శక్తులు ప్రమేయం. టుడే ఈజ్ అవర్ టాపిక్ ఈజ్ interference and involvement to the political parties in administration. What about to made gadget? That's why అందుకే మన నారా చంద్రబాబు నాయుడు గారు సార్ చెప్పి ఉన్నారు, వ్యవస్థలోనికి రాజకీయాలు జోక్యం చేసుకోవడం వల్ల జరిగే పరిణామాలు చూసి ఉన్నాము. అయితే ఈ పరిస్థితులు, ఈ విధానం మీద ఈ యొక్క వీడియో వివరణ ఎందుకంటే మనం ఎంత కూలిపోయామో కండ్లారా చూసి ఉన్నారు. గెజెట్, రాజపత్రం, రాజనీతి, ధర్మం, చట్టం, న్యాయం తయారు చేయబడి ఉంటుంది. దాన్ని ఆచరించి అమలుపరిచి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని, ప్రజా బాహుల్యాన్ని గొప్ప ఆరోగ్యకర దిశలోకి తీసుకుపోవాలి. అందుకొరకు గెజెట్ తయారు చేయబడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటు అసెంబ్లీలో చేయబడినటువంటి ఆ గెజెట్ యాక్ట్, ఆ ప్రొసీజర్, ఆ రూల్ ఆఫ్ ఆర్డర్స్ తయారు చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి ఆమోదానికై పంపించిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి ఆమోద సిగ్నేచర్ అండ్ స్టాంప్ పడ్డాక అది గెజెట్ అవుతుంది. అది రాష్ట్రాల పునర్విభజన కావచ్చు, జిల్లాల పునర్విభజన కావచ్చు, మరియు అన్ని రకాల విధానాలకు సంబంధించినటువంటి ఆ గెజెట్. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం, రాజరిక ప్రభుత్వాలు ఆ గెజెట్ అమలు తీరు అప్పటితో అయిపోయింది. మనకు ఎప్పుడైతే రాజ్యాంగం రాయబడి మన భారతీయుల కోసం రాసుకున్న రాజ్యాంగం, మన కొరకు తయారు చేసుకున్న రాజ్యాంగం మనం అమలు చేయవలసిన పరిస్థితి ఉంది, ఆవశ్యకత ఉంది. ఆ వ్యవస్థలోనికి రాజకీయ పార్టీల వారు ఇంటర్ఫియరెన్సీ, ఇన్వాల్వ్మెంట్ ఇచ్చి సక్రమంగా అమలు కాకపోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుంది, ఎగ్జిక్యూషన్ కూడా దెబ్బతింటుంది. ఆ పరిస్థితులు వస్తున్న తరుణంలో చాలా బాధాయుక్తంగా మరి ఇప్పుడు వరకు జరిగినటువంటి పరిపాలన విధానం చూసినట్లయితే బైఫర్కేషన్ అయితేనేమి, స్టేటు డెవలప్మెంట్, వెల్ఫేర్ కుంటుబడి ఉంది. ఇప్పుడు సరైన దిశలోకి రేపు 12-6-2024 మాన్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు
చీఫ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసి వ్యవస్థల నుండి రాజకీయ పార్టీల జోక్యాన్ని, ఇంటర్ఫియరెన్సీ, ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉన్నారు. మరి ఇప్పుడు 12-6-2024 ఆయన ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం మరి అధికారంలోకి రాబోతున్నారు. కాబట్టి ఈ తయారు చేసిన గెజెట్ ప్రాంతాల పేరు మీద కావచ్చు, జిల్లాల పేరు మీద కావచ్చు, ఆ నామాలు కానీ, ఆ యొక్క హోదాను కానీ, రాజ్యపత్రం కలిగినటువంటి విధానం ఏది ఉన్నాయో అది ప్రజలకి సంబంధించినంత వరకు అవేర్నెస్ మానిటరింగ్ చేయాలి. ఇది మన భారతదేశం, మన రాష్ట్రాలు, మన జిల్లాలు. అట్లా కాకుండా ఎవరికి వారు సొంతం లేకుండా పరిపాలన విధానం చేసి ఆ వ్యవస్థలోనికి చొచ్చుకుపోయి జోక్యం చేసుకొని పరిస్థితి ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చి ఉన్నాం. దయచేసి అటువంటి పనులు మానుకొని వ్యవస్థలోనికి రాజకీయ పార్టీలు జోక్యం, ఆ వ్యవస్థను తయారు చేసిందే పార్లమెంటు, అసెంబ్లీ. మరి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత గెజెట్, అది అమలు తీరుపై ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. పరిపాలించే వారి మీద బాధ్యత ఉంది, కార్యనిర్వహణ విధానంలో ఉన్నవారిపై బాధ్యత ఉంది, ప్రజలపై మరింత బాధ్యత ఉంది. ప్రజల కోసం తయారు చేసిన గెజెట్ ఇది. ఒకవేళ ఆమోదయోగ్యం కాని పరిస్థితుల్లో వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్ చేయాలి, అభ్యర్థన చేయాలి. అన్ని వర్గాలకి సంతోషకరమైన, ఆనందకరమైన, సంతృప్తికరమైన గెజెట్ పార్లమెంటు, అసెంబ్లీలో చేయబడుతుంది. అది ఆమోదముద్ర అయిన తర్వాత రాజపత్రం అవుతుంది. అది జిల్లా అయినా రాష్ట్రం అయినా. అటువంటి జిల్లాల పేర్లు కలిగినటువంటి ఎవరైనప్పటికీ కూడా మహానుభావుల పేర్ల మీద జిల్లాలు ఇవ్వడం జరిగింది. అది కిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు, మరి ఒక దుష్మన్, ఒక అరాజక విధానం, ఒక అమానవనీయమైన అంటే రాక్షస విధాన పద్ధతిని అవలంబించే విధంగా రెచ్చగొట్టి ప్రొవొకేషన్ అండ్ ట్రగ్గింగ్ చేసి మరి ఆ గెజెట్ యొక్క ఉందాతనం, ఆ గెజెట్ యొక్క హోదా, డిగ్నిటీ అండ్ డిసిగ్నేషన్ నిలబెట్టాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. రేపు 12/6/2024 శ్రీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు వారికి, వారి మంత్రిమండలి వారిలో ఉన్న వారికి, ఎమ్మెల్యేలకి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై జనసేన, జై బీజేపీ కూటమి ఎన్డీఏ.